చదవబడిన ఈ వాక్యములో మనం చూసినట్లయితే మరి దావీదు గారిని మీరు విని ఉంటారు, నాతాను ప్రవక్తను గురించి వినుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరు అంటే బెనాయా. చెప్పండి, బెనాయా. కనుక ఈ బెనాయా అనేటువంటి ఈ యొక్క దైవదాసుని గురించి కొన్ని విషయాలు మనం దైవ గ్రంథములో నుండి మనం చూద్దాం. ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా గొప్పవాడు కావడానికి కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితులు అవసరమైంటూ ఉన్నాయి. మనం నేర్చుకునేటువంటి భక్తి మన తదుపరి నీ పిల్లల నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తానన్నారు. కనుక ఒక తరము భక్తి రెండో తరానికి వచ్చి, రెండో తరము నుండి మూడో తరానికి భక్తి వచ్చి, దేవుని బిడ్డలారా ఎక్కడ కూడా చెదరనటువంటి స్థితి కలిగిన భక్తి కలిగిన కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న 3 వ్యక్తులను నేను మీకు ఇదేనా తెలియచేస్తాను. చూడండి, వాక్యములు మనం చూసినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. మరియు కబ్సియేలు సంబంధీయుడు పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయోదా కుమారుడైన బెనాయాను మరి విక్రమ క్రియలను బట్టి గొప్పవాడాయను. చాలండి. ఇక చూడండి, ఇక్కడ 3 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. బెనాయా తండ్రి ఎవరు అంటే, మీరందరూ కూడా దేవుని బిడ్డలారా రాసుకునేవాళ్ళు రాసుకోండి. మీరందరూ కూడా వినాలని ప్రేమతో 2 చేతులు జోడించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లలను కూడా కొంచెం మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మరి వాక్యం కదా, వాక్యం అందరు కూడా వినాలి కనుక, కాబట్టి మరి వాక్యం మనం వినాలి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తుల యొక్క జాబితా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వారు ఎవరు అంటే పరాక్రమశాలి, రెండవ ఆయన యెహోయాదా, మూడవ ఆయన బెనాయా. ఈ పరాక్రమశాలి ఒక తండ్రి అయితే, ఆ తండ్రికి పుట్టిన ఆయన ఎవరు అంటే యెహోయాదా. ఆయనకు పుట్టిన కుమారుడు ఎవరు అంటే బెనాయా. చెప్పండి, మొదట ఆయన ఎవరు? పరాక్రమశాలి. రెండో ఆయనకు పుట్టిన ఆయన పేరు ఏం పేరు? యెహోయాదా. ఆయనకు పుట్టిన కొడుకు పేరు ఏం పేరు? బెనాయా. ఇటు ఈ సైడ్ కొంచెం చెప్పాలండి, మీరు చెప్పండి. మొదట ఆయన ఎవరు? పరాక్రమశాలి. ఆయనకు పుట్టిన ఆయన పేరు ఏం పేరు? యెహోయాదా. ఆయనకు పుట్టిన కొడుకు పేరు బెనాయా. ఇది 3 తరాల వారి యొక్క చరిత్ర. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ బెనాయాని గురించి మనము ఈ వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ బెనాయా అనగా అర్థం ఏంటి అంటే, బెనాయా అనగా కట్టబడుట. ఇప్పుడు మీకు కొంచెం ఒక 10 నిమిషాల దాకా అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత, మీరు లోపలికి వచ్చిన తర్వాత ఈ వాక్యం చాలా లోతైన భావాలు కలిగినటువంటిది. మీరు అనుకుంటారు వాక్యం విన్న తర్వాత నేను ఒక బెనాయా లాగా ఉండాలి అని, మీకు మీరే అనుకుంటారు. చూడండి, బెనాయా అనగా అర్థం ఏంటంటే కట్టబడుట. నీవు నేను మనమందరం కూడా కట్టబడవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుడు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అనగా దేవునిలో మనం కట్టబడకుండా ఈ లోకంలో మనం ఎంత కట్టబడాలనుకున్నా, పేరు కీర్తులు ఘనతల కొరకు మనం ఎంత కట్టబడాలనుకున్నా, దేవునిలో కట్టబడకుండా లోకంలో ఎంత కట్టబడినా అది ఏమై ఉన్నది అంటే వ్యర్థమై ఉంటూ ఉంది. కనుక ఈ బెనాయా అనగా కట్టబడుట. ఈ కట్టబడుట అనే ఈ మాటకు మనం చూస్తే యూదా పత్రికలో
మరి దాసుడు సేవకుడైన యోధా గారు తెలియచేసిన యోధా పత్రిక ఎన్ని అధ్యాయాలు? ఒక అధ్యాయం. 20వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. కనుక ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే మనము మరి ఎక్కడ కట్టుకోవాలి అంటే దేవునిలో మరి అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైనది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, దేవుని సంఘం. కనుక ఈ సంఘము పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైన ఈ సంఘాన్ని ఎవరు సంపాదించుకున్నారు? పరిశుద్ధుడైన ప్రభువు తన పరిశుద్ధమైన రక్తం పోసి మనం పరిశుద్ధులుగా చేసి ఈ పరిశుద్ధమైన సంఘాన్ని ప్రభువు సంపాదించుకున్నారు. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఏందమ్మా, ఈ పరిశుద్ధమైనటువంటి స్థితిలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే నీవు నేను మనము ఎలా కట్టబడాలి అంటే పరిశుద్ధమైన వారంగా కట్టబడాలి. అందుకే పౌలు గారు ప్రతి ఉత్తరం రాస్తూ అంటారు, మరి పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలువబడితిరి అని అంటారు. కనుక సంఘములోనికి వచ్చిన మనందరం కూడా ఏం కావాలి అంటే పరిశుద్ధులము కావాలి. ఈ పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పాపులుగా ఉండడానికి ఆయన పిలవలేదు. మనం పరిశుద్ధమైన స్థితిలో ఉండి పరిశుద్ధమైన స్థితిని మనం అలంకరించుకొని పరిశుద్ధమైన స్థితిలో మనం కట్టబడుతూ మన గృహం కట్టుకొనుచు మన వెలుపల ఉన్న వారిని కట్టుకొనుచు దేవునిలో ఒక సమూహంగా మనం కట్టబడటానికి దేవుడు నిన్ను నన్ను కట్టుకోవటానికి దేవుని బిడ్డలారా ప్రభు మనలను పిలిచిన వారై ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మరి పౌలు గారు చక్కని వాక్యాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునాది మీద కట్టబడుట అనగా దేవునిలో నీవు నేను మనం ఏం చేయాలి అంటే పౌలు గారు అంటున్నాడు, నేర్పరి అయిన శిల్పకారి కట్టుచున్నాడు. అనగా ఈ నేర్పరి అయిన శిల్పకారి ఎవరు అంటే మన ప్రాణప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శిల్పకారుడైనటువంటి మరి పునాది వేసినటువంటి వాడు. కనుక సృష్టిని చూస్తే సృష్టిలో ఆకాశంలో నక్షత్రాలను దేవుడు పెట్టాడు, శిల్పకారి భూమి మీద మనిషిని పెట్టాడు, వృక్షాదులను పెట్టాడు, పక్షులను పెట్టాడు, జీవరాశులను పెట్టాడు. ఇదంతా కూడా మనం ఆలోచన చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే శిల్పకారి అయి ఉన్నాడు. కనుక ఈ శిల్పకారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో అనగా ప్రభువులో మనం ఏం చేయబడాలి అంటే కట్టబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే నీవు నేను మనము ఈ 14వ వచనంలో కూడా చూస్తే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 14వ వచనంలో చూడండి, ఒకడు పునాది మీద కట్టబడిన ఎడల వాడు ఏం పుచ్చుకుంటాడంట చెప్పాలి, జీతం పుచ్చుకుంటాడు. కనుక ఇప్పుడు మనందరికి కూడా ఏం కావాలి? జీతాలు కావాలి. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఏమొస్తాయి? జీతాలు వస్తాయి. కనుక ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏమొస్తాయి? జీతాలు వస్తాయి. కనుక విశ్వాసులమైన మనకు కూడా రేపు ప్రభు ఏమి ఇవ్వనై ఉన్నాడు చెప్పాలి, ఏమి ఇవ్వనై ఉన్నారు? జీతం ఇవ్వనై ఉన్నారు. కనుక ఆ జీతం మనం పుచ్చుకోవాలి అంటే ప్రభువులో మనం కట్టబడాలి. కనుక మనం కట్టబడేటువంటి స్థితిని ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే అసలు మనం ఎలా కట్టబడ్డాం? అందుకే మీరు తీయొద్దు, వినండి. మత్తయి గారి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 28 వరకు మీరు తర్వాత చూసినట్లయితే బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు
దేవుని బిడ్డలారా, అతడు పునాది వేశాడు. ఆ యొక్క బండ మీద కట్టిన ఇంటికి గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు ఏమీ కాలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇంటికి వచ్చినట్టే గాలి వచ్చింది, ఈ ఇల్లు లేకుండా ఏమైపోయింది? కొట్టుకుపోయింది. అలాగే నీవు నేను మనము యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద, ఈ బెనాయా అనగా అర్థం ఏంటి చెప్పాలి, ఇది మర్చిపోకూడదు మీరు జాగ్రత్తగా. ఈ బెనాయా, ఇప్పుడు నేను అంతా చెప్పేది ఉపోద్ఘాతం. ఈ బెనాయా అనగా అర్థం ఏంటంటే కట్టబడుట. ఇప్పుడు విశ్వాసులమైన మనం కూడా ఎక్కడ కట్టబడాలి? దేవునిలో, ప్రభువులో మనం కట్టబడాలి. అందుకే ప్రియ దేవుని సంగమ, వాక్యమును మనము పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, కావున మీరు ఆయన యందు వేరు పారిన వారై, కనుక వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలి. ఇక్కడ వేరు పారిన వారై అనగా ఒక చెట్టు ఉందండి. ఇప్పుడు మన చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు లోపలికి వేరు ఉంది కనుక మన వచ్చింది వరద, గాలి వచ్చింది, ఏమొచ్చినా కూడా ఆ చెట్టు ఏమవలేదు, పడలేదు. కారణం ఏమిటి? వేర్లు పారి. అలాగే మనము కూడా దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఏమవ్వాలి అంటే వేరులు పారిన వారమై కట్టబడాలి. అందుకే దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఎలా కట్టబడుతున్నాం ఆలోచన చేసుకుందాం. మనం కట్టబడినటువంటి స్థితి, మనం స్థితిని అమర్చుకుంటూ ఉన్నాం ఆలోచన చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ మనము వేరుపారి కట్టబడాలి. అందుకే నాలో ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో పారవేయబడి. కనుక ఇప్పుడు మనం ప్రభువులో వేరుపారిన వారమై ప్రభువులో ఏం చేయబడాలి అంటే కట్టబడవలసిన వారమై ఉన్నాం. కనుక మరి ఒక మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. ప్రియులారా, ఈ యొక్క మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదువుకుందాం ఒక మాట. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఉండునట్లు చాలండి. ఇక్కడ మనము ఎలా కట్టబడాలి? ఇంటి వలె, ఆత్మ సంబంధమైన ఇంటి వలె, బండ మీద వేయబడిన పునాది వలె. ఇక్కడ మనం చూసినట్లయితే మందిరముగా మనం ఏం చేయబడాలి? కట్టబడాలి. కనుక ఈ బెనాయా అనగా అర్థం ఏంటి అంటే కట్టబడుట. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్న మనము ఆత్మీయంగా కట్టబడాలి అంటే దైవ సన్నిధిని మనం కలిగి ఉండాలి. దైవ సన్నిధి లేకపోతే, దైవ సన్నిధిలో మనం కనిపెట్టకపోతే, దైవ సన్నిధిలో మనం ధ్యానం చేసుకోకపోతే, దైవ ప్రార్థన చేయొచ్చు, బోధలు వినొచ్చు, ఇవన్నీ ఒకటైతే దైవ సన్నిధిలో దేవుని ముఖము చూస్తూ దేవుని యొద్ద కనిపెట్టుటయే ఏముంది అంటే ఈ కనిపెట్టుట ద్వారా మనం కట్టబడతాం. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇప్పుడు ఈ బెనాయా యొక్క తండ్రి పేరు యెహోయాదా. ఈ యెహోయాదా అనగా అర్థం ఏంటి అంటే దేవుడే చూచుకొనును. కనుక మనము కట్టబడాలనేటువంటి ఆలోచన గనక మనకుంటే, ఈ కట్టబడాలి అనే ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు మనల్ని కట్టడం ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. అయితే వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క హాగరు నీళ్లు లేక ఆ బిడ్డను అవతల పడవేసినప్పుడు దేవుడు మాట్లాడతారు, దూత మాట్లాడతారు. అక్కడ ఆమె ఏమంటుందంటే 16వ అధ్యాయం 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే చాలు. కనుక దేవునికి పేరు పెట్టింది ఆగరేమని?
చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. నిజమే దేవుని బిడ్డలారా, చూడండి, మరి నీవు నేను మన అందరిని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. చూడండి, మనం కట్టబడితే గనక మనం కట్టబడినటువంటి స్థితిని ఎవరు చూస్తున్నారు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యంలో మనం దేవుని బిడ్డలారా చూసినట్లయితే మనమట దేవుల్లో కట్టబడితేనట, దేవుని బిడ్డలారా ఈమె కూడా యజమానురాలి ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆమెను మార్చి, హృదయాన్ని మార్చి, ఆలోచన మార్చి తిరిగి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే మరి తన యొక్క యజమానురాలి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అందుకే మన విషయంలో దేవుడే చూసుకుంటాడు. అనగా మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మన సంగతిని దేవుడు చూసుకునేవారై ఉన్నారు. మరి పాటలు కూడా మనం వాడుకుంటాం, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. కనుక మనం ఎవరి వైపు చూడాలి అంటే లోకంలో ఉన్న వారి ఆయా వైపు మనం చూడడం కంటే, ఇంకా ఆయా స్థితుల వైపు మనం చూడడం కంటే అసలు చూడవలసింది ఎవరి వైపు అంటే దేవుని వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, అందుకే మరి ఇస్సాకు గారు అడుగుతారు ఏమనంటే, అయ్యా నిప్పుంది, కట్టెలున్నాయి, బలికి గొర్రె పిల్ల ఏది అంటే అది యెహోవా ఈరే. అనగా దేవుడు ఏం చేస్తారు, చూచుకుంటారు. అనగా దేవుని మీద అబ్రహాము గారు ఎలా ఆధారపడ్డారో, ఆ అబ్రహాము గారి యొక్క ఒక భార్యగా పిలువబడిన ఆ యొక్క హాగరు కూడా ఏమంటుందంటే ఆయన చూచుచున్న దేవుడు. కనుక నీ హృదయాన్ని ఆయన చూసేటువంటి వాడై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, కీర్తనల 34వ అధ్యాయము 5వ వచ్చిన ఒకసారి మనం చూస్తే అక్కడ మరి దావీదు గారు రాసిన కీర్తనలో చదువుకున్నాం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపక. కనుక మనుషుల వైపు చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది, మనుషుల్ని వెంబడిస్తే సిగ్గుపడాల్సి వస్తుంది, మనుషుల ఆలోచన వింటే సిగ్గుపడాల్సి వస్తుంది. నేనైనా నువ్వైనా మనలో ఎవరమైనా సరే దేవుని మాట విని దేవుని ప్రకారంగా నడిస్తే దేవుణ్ణి వెంబడించిన వాడు ఎవడు కూడా ఏమవడు, సిగ్గుపడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించి నడిచినటువంటి వాని యొక్క బిడ్డలంట, మీరు బైబిల్ పెన్నుంటే లేకపోతే పక్కన వాళ్ళని అడుక్కుని గుర్తు పెట్టుకోండి. కీర్తన 37వ అధ్యాయం ఒకసారి చూడండి. 37వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 37వ అధ్యాయము దేవుని బిడ్డలారా 25వ వచనం చదువుకుందాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని. అది సంగతే. మన సంతానం ఏమి ఎత్తకూడదు అమ్మా, చెప్పండి. అందరు చెప్పట్లా. భిక్షం ఎత్తకూడదు. భిక్షం ఎత్తకుండా ఉండాలి అంటే మనం దేవుని యందు ఎలా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనంతటా మనం తీర్చబడతామా? మనం ఏ వరుసలోకి రావాలి? బెనాయ అంటే అర్థం ఏంటి? కట్టబడుట. చూడండి, ఈ బెనాయ వరుసలోనికి వచ్చి రెండో అనుభవం ఏమిటి? దేవుడే చూసుకుంటాడు. కనుక ఏమి జరిగినా, ఎవరు పోయినా, ఏమి పోయినా, ఎవరు పోయినా, ఏమి పోయినా, యేసునకు యేసయ్యుండు ఏమి కావలే, యేసునకు యేసయ్యుండు ఏమి కావలే. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడ
ఎన్నడును విడువనట్టి యేసే కావలే, ఎన్నడును విడువనట్టి యేసే కావలే. మొదట ఆయన బెనాయ అంటే అర్థం ఏంటి చెప్పాలి? కట్టబడుట. బెనాయ గారి నాన్నగారి పేరేం పేరు చెప్పాలి? యెహోయాదా. యెహోయాదా అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకో. మూడవ ఆయన పరాక్రమశాలి. చూడండి, అనగా తాతేమో పరాక్రమశాలి, ఆయన కొడుకేమో యెహోయాదా. యెహోయాదా యెహోయాదా అంటే దేవుడే చూసుకుని. ఆ యెహోయాదాకు పుట్టిన ఆయన బెనాయ. బెనాయ అంటే కట్టబడుట. అంటే ఒక తరంలో ఉన్న ఆస్తి అంట రెండో తరంలో కూడా కొద్దిగా జాగ్రత్త చేస్తారట. లోకంలో ఉన్న సాహిత్య మాకు కిరణ్ బాబు గారు ప్రెసిడెంట్ గారు మొన్న చంద్ర మూడో తరం వచ్చేసరికి అటు నిలబెడితే నిలబెట్టవచ్చు, లేకపోతే మొత్తం ఊడ్చి పాచిపోకెళ్ళి బయట పారబోయచ్చు. అది ఆయన అనుభవంలో చెప్పాడు. మరి లోకంలో అయితే ఉందో లేదో మనకైతే చూడలేదు కానీ అలా ఊడ్చి బయట పారిపోతాడు. అయితే ఈ కుటుంబం అలాంటి కుటుంబంగా, తాత పరాక్రమశాలి, ఆయన కొడుకు పేరు యెహోయాదా. మీరు జాగ్రత్తగా ఇప్పుడు కథలోకి వచ్చారు. యెహోయాదా. యెహోయాదా అనగా దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు అని ఆయనకు పుట్టిన కొడుకు పేరేం పేరు? బెనాయ. బెనాయ అనగా అర్థం ఏంటి? కట్టబడుట. అలాగే దేవుని బిడ్డలారా, ఈ బెనాయాని గురించి నేను మీకు 3 విషయాలు తెలియజేస్తాను. ఎక్కువసేపు కాదు కానీ 12 గంటలైంది. వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే మరి దేవుని బిడ్డలారా, సమూయేలు గారి 2వ గ్రంథం, సమూయేలు గారి 2వ గ్రంథం, దేవుని బిడ్డలారా 2వ గ్రంథము. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే 2వ గ్రంథం 23వ అధ్యాయము మరి ఒకసారి మనం చదువుకుందాం. 18వ వచనంలో నుండి 19వ వచనంలో నుండి మనం చదువుకుందాం. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి అయి ఉండెను గాని మొదటి 3 సమానుడు కాకపోయెను. మరియు కబ్సియేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొంది యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. చాలా ఇక్కడ ఇప్పుడు మీరు పైకి చూడాలి. అందరు తలెత్తుకుని పైకి చూడాలి. రైట్ సహోదరుడా, నేను సెలైన్ పెట్టుకుంటే బాగుండేది. కొంచెం కళ్ళు తెరిచి మీరు అందరు వినాల వాక్యాన్ని. ఇది నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను. మీరు వినకపోతే ఎవరు వింటారు? ఎవరికి చెప్పుకోనా? వినరా? ఎవరు వింటారా? ఆ పాకాలోకి వెళ్ళి కూర్చుని చెప్తే వింటారా? వినరు. అటుకెళ్ళి పోయి కూర్చుని చెప్తే వింటారా? వినరు. మీరు వినాల. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యెహోయాదాకు పుట్టినటువంటి ఆయన ఈ బెనాయ. ఈ బెనాయ ఎవరు అంటే పరాక్రమశాలులు 30 మంది ఉన్నారు దావీదు గారి దగ్గర. ఈ పరాక్రమశాలులందరూ కూడా ఏమంటారంటే దావీదు గారి దగ్గరకు వచ్చి ఒకసారి వాళ్ళ ఆలోచన కూడా ఒకసారి మనం చూద్దాం. ఏమంటారంటే 18వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నా, మీరు తీసుకుంటా ఉండండి. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి ఉండుము, మాకు సహాయము చేయవలని అతనితో చెప్పిరి. దావీదు గారి సైన్యం ఏమంటున్నారంటే, అయ్యా మాలాంటి వాళ్ళు 10,000 మంది చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు ఏమై ఉన్నావు అంటే ఇశ్రాయేలీలకి దీపం వంటి వాడవని ఇంకో చోట అంటారు. చూడండి ఇక్కడ ఏమంటారంటే 17వ వచనం 21-17
నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండిన. సెరూయ కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు చూచి ఇశ్రాయేలీలకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు నీవు మాతో కూడా యుద్ధమునకు రాకూడదని అతని చేత ప్రమాణము చేయించి. దావీదు గారంటే సైన్యానికే కాదు, ప్రజలకు కూడా ఏంటి? ప్రేమ. ఏంటమ్మా? ప్రేమ. మాలాంటి వాడు ఎంతమంది అయినా చచ్చిపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఎక్కడికి రావద్దు, యుద్ధానికి రావద్దు. నువ్వు ఎవరివి అంటే ఇశ్రాయేలీలకి ఏమై ఉన్నావు? దీపమై ఉన్నావు. కనుక అందుకే మరి ఇశ్రాయేలీలకి దావీదు గారి దీపం అయితే దావీదు గారికి దీపం ఎవరో? 22వ అధ్యాయము 29వ వచనం. చాలా దేవుడు దావీదు గారికి ఏమై ఉన్నాడు? దావీదు గారికి ఏమై దీపమై ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు ప్రజలకు ఏమై ఉన్నాడు? దీపమై ఉన్నాడు. అలాగే ఇప్పుడు నీకు నాకు దీపం ఎవరో? దేవుని యొక్క వాక్యం. వాక్యమే మనకేమై ఉంది? దీపం. అయితే ఇప్పుడు వాక్యంలోనికి వచ్చినట్లయితే ఇప్పుడు ఈ 23వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఈ యొక్క బెనాయాను గురించి చెప్పబడినటువంటి ఈ మాటను మనం చూసిన వారమైతే ఇతడు చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటి అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి కప్సియేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి యెహోయాదా బెనాయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధియగు ఆ ఇద్దరు శూరులను హతము చేశాను. చాలండి. ఇప్పుడు ఈ బెనాయా ఏం చేశాడు అంటే మోయాబీయుల ఇద్దరు శూరులను ఆయన ఏం చేశాడు? హతము చేశాడు. అనగా నీవు నేను ఒక బెనాయా అయితే, బెనాయా అనగా అర్థం ఏంటమ్మా? అమ్మాయి కట్టబడుట. దేవునిలో కట్టబడితే మోయాబు శూరులైనటువంటి వారి ఇద్దరిని మనం సంపాలి. ఆ ఇద్దరు ఎవరు అంటే దేవుని బిడ్డలారా కాండము 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తీయండి. ఇశ్రాయేలీలు ప్రజలు మోయాబు రాండ్రతో చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి ఇక్కడ అసలు పాయింట్లోకి వచ్చాం. ఈ బెనాయా ఏం చేశాడు అంటే ఆ మోయాబీయుల శూరులైన ఇద్దరిని చంపారు. మోయాబీయుల శూరులు ఇద్దరు అంటే దేవుని బిడ్డ ఆత్మీయ అర్థం ఏమిటంటే ఒకటి 6వ ఆజ్ఞ, రెండవది విగ్రహారాధన. ఈ రెంటిని దేవుని బిడ్డలారా ఎవరు చంపారు చెప్పాలా? బెనాయా. అంటే అసలు దీనికి కథ మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదేమిటంటే బాలాకు రాజు బిలాము ప్రవక్త ఉంటాడు. ఇశ్రాయేలీలు మార్గమందు కానానుకు నడుస్తూ ఉంటే ఈ మైదానాల్లోనికి వస్తే ఈ బాలాకు అంటాడు, మా గడ్డి మేసినట్టు మేసేస్తారు ఈ ఇశ్రాయేలీలు, వాళ్ళకు దేవుడైన యెహోవా తోడున్నాడు అని వీళ్ళని మా ప్రాంతంలోనికి రాకుండా చేయండి అని ఈ బాలాకు రాజు ఎవరి దగ్గరకు పంపుతాడంటే వీళ్ళని ఏం చేయాలంటే శపించడానికి ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు అని చెప్పి ఈ బిలాము ప్రవక్త దగ్గరికి ఏం చేస్తాడు అంటే కొంతమందిని పంపిస్తాడు. ఇదిగో వెలగల వస్త్రాలు, దిండులు ఇగో, దుప్పట్లు ఇగో, ఇదిగో బంగారం ఇదిగో, ధనం ఇదిగో అని పంపిస్తాడు. అయితే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అయ్యా బిలాము అడుగుతాడు, అయ్యా నేను మరి పలానా బాలాకు రాజు ఇన్ని పంపించాడు, వెళ్ళమంటావా అని అంటాడు. వెళ్ళకూడదు అంటాడు. మళ్ళీ అయ్యా దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు. మళ్ళీ వాళ్ళు నువ్వు ఆలోచించుకో అంటాడు. మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళొద్దు అంటాడు. మళ్ళీ మూడోసారి వెళ్తాడు. నీ ఇష్టం అంటాడు దేవుడు. ఈ బిలాము ప్రవక్త ఇశ్రాయేలీని శపించడానికి వెళ్తాడు. ఇదంతా చరిత్ర, తర్వాత మీరు చదువుకోండి. వింటున్నారమ్మా? వినాలి తల్లి. అయితే శపించడానికి వెళ్తాడు. ఈ శపించడానికి వెళ్తే శాపం రాకుండా దేవుని నోట ఆ ప్రవక్త కాబట్టి దీవెన వచనాలే వస్తాయి. ఈ బాలాకు అడుగుతాడు ఏమనంటే, శపించమని నీకు రథాలు తీసి గుర్రాల మీద ఊరేగింపుగా తీసుకొస్తే ఇంత ఘనత నా రాజ్యంలో నీకు ఇస్తే
శపించమని నేను చెప్తే ఏం చేస్తున్నావు? దీవిస్తున్నావు అన్నమాట. సరే, ఇట్లా 2-3 పర్యాయాలు జరిగిన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే అయ్యగారు రాశారు, బోటకపు బోధకులు పోయి పర్వతాల చాటున దాగారు. కనుక ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళినటువంటి ఈ వీళ్ళకి అయ్యో ఇశ్రాయేలీలకి దేవుడు తోడుగా ఉన్నాడు, నేను ప్రవక్తనైనా నేనేం చేయలేను, ఆయన ఏ మాట సెలవిస్తే ఆ మాట జరుగుద్ది, అంతేగాని నా నోట ఏమి లేదు, నాలో ఏమి లేదని ఒప్పుకుంటాడు. అయితే ఈ ధనాశ సొమ్మాశత ఈ బిలా ప్రవక్త ఏం చేస్తాడంటే, నేను మీకు ఒక ఆలోచన చెప్తా. మనం కూడా ఇతరులకు ఇచ్చే ఆలోచన కుటుంబాన్ని నిలబెట్టేదిగా, మనుషులు నిలబెట్టేదిగా, మనుషులు మంచి మార్గంలో నడిపించేదిగా, ఇతరులైనటువంటి వారికి మేలుకరమైనదిగా మన ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడు కూడా చెడగొట్టే ఆలోచన ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. చేతనైతే మంచి చెయ్యాలి, చెడగొట్టే ఆలోచన ఎవరికి కూడా ఎప్పుడు మనం ఏం చేయకూడదు. ఈ బిలాం ప్రవక్త ఏం చేస్తాడంటే, అబ్బాయి ఇశ్రాయేలీలు ఆజ్ఞ పాటించేవారు, మోషే మాట వినేవారు, యెహోషువ మాట వినేవారు, వాళ్ళకు నిబంధన మందస్సం ఉంది. వాళ్ళని మీరు గనక పాడు చెయ్యాలనుకుంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే వాళ్ళ మధ్యకి మీరు మోయాబు స్త్రీలు అనగా ఆ మోయాబు యొక్క స్త్రీలు సౌందర్యవంతులైనటువంటి వారు, వాళ్ళని మీరు మధ్యలోకి పంపండి. ఈ స్త్రీలను వాళ్ళు ఏం చేస్తారంటే మోసిస్తారు, ఈ స్త్రీల వెంట వాళ్ళు వెళ్తారు. అప్పుడు 2 పాపాలు. ఇప్పుడు చదవండి 25 అర్థమైందమ్మా? దిగి ఉండగా అది సంగతి. వాళ్ళు దేంతో పని చేస్తారు? వారితో పాపం చేస్తారు. ఇప్పుడు ఈ పాపం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. రెండో పాపం ఏంటి అంటే, వాళ్ళు మెల్లిగా దూడం తొట్టి దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా విగ్రహారాధన దగ్గరికి తీసుకెళ్తారు. ఆ బలులు అక్కడ మాట కూడా చదువు. ఆ స్త్రీలు దేవతల బలులకు పిలువగా ఏం చేస్తారు? ఆ భోజనం వీళ్ళు చేస్తారు. మనం కూడా జాగ్రత్త. నేను వండలేదు, నేను వండాను, కానీ నేను పక్కకి వెళ్ళి తిన్నాను, అటు వెళ్ళి తిన్నా, ఇటు వెళ్ళి తిన్నా. నేనేదో ఆగమంటే ఆగే, ఉండమంటే ఉండ, నువ్వు కాదంటే నేను కాదంటే. మినహాయింపు ఏమైనా ఉందమ్మా? ఉందా? వాక్యం దగ్గర మినహాయింపు ఉందా? వాక్యం ఏం సార్ దానియేలు గారు? ఎవరు, నాకైనా నీకైనా ఎవరికైనా పుట్టబోయే వారికైనా వెళ్ళిపోయినోడికైనా వాక్యము ఒకటే. అందుకే ఈ 2 పాపాలు తెలివిగా ఎవరు చేపించారు అంటే బిలాము ప్రవక్త చేయించాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఈ మనం చెప్పుకునే వ్యక్తి ఎవరో, బెనాయా. ఈ బెనాయా ఏం చేశాడు అంటే, ఆ మోయాబీల 2 శూరుల్ని ఏం చేశారు? చంపారు. ఇప్పుడు నువ్వు కూడా విగ్రహారాధన చంపకపోతే, విగ్రహారాధన పూజించడమే కాదు, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో, నువ్వు దేన్ని ఎక్కువగా ఆశిస్తావో, నువ్వు దేన్ని ఎక్కువ ఏది కోరుకుంటావో అదే ఏమైంది? విగ్రహారాధన. రెండవది 6వ ఆజ్ఞ పాపము. అందుకే దేవుని బిడ్డలారా, నీ కన్ను చెడినదైతే, నీ కుడి కన్ను చెడినదైతే దాంతో పాటు ఏం తీసేమన్నాడు? ఎడంక. అందుకే ఈ 2 ఆజ్ఞలు మీరారు గనక ఇశ్రాయేలీలకి ఏమొచ్చిందంటే తెగులు వచ్చింది. ఇది కథ. బెనాయా ఏం చేశాడు? ఆ రెండింటిని ఏం చేశాడు? చంపాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కూడా ఏం కావాలి చెప్పాలి. ఇప్పుడు బెనాయా, నాకు కూడా బెనాయా మనసు కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు మొదట యాజకుడిగా మిమ్మల్ని దీవించును గాక. బెనాయాలాగా ఉండి ఎవరిని చంపాలి? ఇద్దరిని చంపాలి, 2 శూరులను చంపాలి. ఒకటి 6వ ఆజ్ఞ, రెండవది ఈ రెండింటిని చంపాలి. ఈ 2 ఆయనకి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని పనులు చేయమంది ఎవరో?
బిలాము ప్రవక్త. అందుకే క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయ కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభుని క్రియామూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతో తెలుసునా, నేటి అపజయముల నేటి కష్టంబుల కాటి పాలైపోవు తెలుసునా, బోధకులు పోయి పర్వతాల చాటున దాగెదరు తెలుసునా. కనుక బోటకపు బోధకులు. అందుకే ఈ మధ్య కాలంలో నేను ఎవరిని అంటలా, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు, అదిగో దేవుడు, అదిగో 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 అదిగో. ఎంతవరకు నీ పరుగు? బోటకం నీకొద్దు. దేవుడు నీకు ఇచ్చిన సజీవమైన, ఎవరు మారినా మారందే, తరాలు మారినా మారందే, ప్రజలు మారినా మారందే, రాజులు మారినా మారందే, దేవుని బిడ్డలారా లోకం మారినా మారందే, దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మనం పట్టుకోవాలి కానీ దేవుని బిడ్డలారా సౌలు వలె సోదెకు మనం పరుగులు తీయకూడదని దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో మనం ఇంకా దేవుడు దైవ సన్నిధిలోనికి వెళితే మోకాళ్ళ మీద ఉండి కనిపెడితే దేవుడు నీకు అన్నిటిని కూడా తెలియచేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ సమూయేలు గారి 2వ గ్రంథంలో మొదట ఏం చేశాడు? ఈ మనం చెప్పుకునే ఆయన పేరు ఏం పేరు? బెనాయా. ఏం చేశాడు? మోయాబీలలో హతము చేసెను, మంచు కాలమున బయలు వెడలి. చాలండి. బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు ఎంతమంది? అమ్మా, ఈ ప్రశ్న నేను అడగకుండా మీకు చెబుతున్నా. మీరు బైబిల్ చదివారో చదవలేదో మీకు పరీక్ష పెట్టాల్సింది, కానీ పెట్టలేదు. ఎవరు చంపారు? మీకు మా జనరల్గా ఎవరు చంపారని చెప్పుకుంటామంటే దావీదు గారు, సంసోను గారు అంటారు. కానీ దావీదు గారు ఒక రకంగా చంపాడు, సంసోను గారు ఒక రకంగా చంపాడు. దావీదు గారు ఎలా చంపాడు అంటే, మేక పిల్లని ఎత్తుకుపోతుంటే దాని సింహపు నోటిలో నుండి ఏం చేశాడు? సార్ చదువుతారా? ఆ మాట కూడా చదువుతారా? చదవండి, మినహాయింపేందుకు తొందరగానే ముగిస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క సమూయేలు గారి మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు కాయిచుండా సరే, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవది న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5, 6 వచనం. అప్పుడు సంసోను వచ్చినప్పుడు బొబ్బరించుచూ వచ్చెను. ఏమీయూ లేకపోయినను చాలండి. మేక పిల్లల్ని తీసినట్టు కొదమ సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. అయితే ఇక్కడ మూడు రకాలుగా బైబిల్లో ఇప్పుడు ఎవరన్నా నిన్ను అడిగితే బైబిల్లో సింహాన్ని చంపిన వారు ఎంతమంది అంటే ఏం చెబుతా? 3. ఇద్దరు కాదు, ఎంతమంది? 3. ఒకరెవరు? అందరూ దావీదు గారిని గురించి ఒప్పుకుంటారా? దావీదు గారి గురించి తెలుసు, సంసోను గారి గురించి తెలుసు. ఈయనెవరో మరుగున ఉన్నటువంటి వాడు. ఎవరో? బెనాయా అనగా అర్థం ఏంటి? రైట్. దేవుని బిడ్డలారా, ఈ బెనాయా ఏం చేశాడంటే చూడండి, బావిలో దావీదు గారు ఎందుకు చంపాడంటే గొర్రె పిల్లను కాపాడుకోవడానికి చంపాడు.
సంసోను గారు దేనికి చంపాడు? తన మీదకు వస్తుంది కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చంపాడు. అయితే సింహము ఎలాంటిది అంటే సామెతల గ్రంథం ఒకసారి తీయండి నాన్న. సామెతల గ్రంథం 30 టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేవనగా పరాక్రమం గలదై ఎవరికైనాను భయపడక. చూడండి, సింహము ఎలాంటిదంటే ఎవరికి ఎవరికి సింహం ఏమవదో భయపడ. చూడండి, అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం 2వ లైన్లో ఉంటుంది. దుష్టుడు ఎవడును తరుమకుండానే పారిపోవును, నీతిమంతుడు ఎలా ఉంటాడంట? అది సంగతి. నీలో నీతి ఉంటే ఎలా ఉంటావు అంటే, సింహం ఎవరికి? ఒక డైలాగ్ కూడా ఉంది, సింహం ఎలా వస్తుందంట. రైట్, కావచ్చు, ఇక్కడ కూడా రాసే ఉంది కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు ఆ మాట రాసుకున్నారేమో. అయితే నీవు లోకంలో ఎక్కడికి సింగిల్గా వెళ్ళినా ఆ రెంటిని చంపాల. దేన్ని? చంపాలి. రైట్. ఇప్పుడు వాళ్ళిద్దరు దేనికి చంపారంటే గొర్రె పిల్లని కాపాడుకోవడానికి దావీదు గారు చంపాడు. రైట్, గొర్రెల కాపరి కాబట్టి. అంటే సంసోను గారు. ఈ బెనాయా ఎలాంటి వాళ్ళంటే వీళ్ళందరికంటే మించినోడు. మంచు కాలమున, అంటే మంచు కాలం, రోడ్డు మీద వెళ్ళే మనిషి కూడా మనకి కనపడు. వరండాలో ఉంటే రోడ్డు మీద వెళ్ళే మనిషి కనపడు. ఎదురొచ్చిందాకా మనిషి ఏమవడు, కనబడు. కానీ చూసి రమ్మంటే కాలిసి వచ్చే మనిషి ఎవరో? బెనాయా. ఈ బెనాయా ఏం చేస్తే బావిలో దాగి ఉన్న సింహము. ఎక్కడ దాగి ఉంది? మంచు కాలమున ఇది బావిలో దాగి ఉంది. ఎందుకు బావిలో దాగి ఉందంటే ఎవరు వస్తారా, ఎట్టొస్తారా, లాక్కుని తిందాం అనుకుంటుంది ఎవరో. అందుకే పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం పద్దాక బైబిల్ దీబాక, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ. ఈ తిరుగులాడే సింహం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే పొంచి ఉంటది. ఎందుకంటే దేవుని బిడ్డ ఎవరిని మింగుదామా అని మంచు కాలమున బావిలో దాగి ఉన్న ఈ సింహాన్ని, ఈ బెనాయా గురించి ఒక 18 లక్షణాలు ఉన్నాయి. దానిలో 2 లక్షణాలు ఏంటంటే దూరదృష్టి కలిగిన వాడు. ఎవరు? బెనాయా. ఈ దూరదృష్టి కలిగి వినికిడిని బట్టి దేవుని ఆత్మ చేత ఆలోచించగలిగిన శక్తి కలిగిన వాడు బెనాయా. ఈ బెనాయా ఎక్కడ దిగాడు అంటే బావిలో దాగి ఉన్న సింహం దగ్గరికి ఊరు వెళ్ళరు. చూడండి, రోడ్డు మీద మీరు వెళ్తారు, కట్టనే మీరు వెళ్తారు. దానియేలు గారు, నీకు ఎదురుపడ్డా ఎలికిని చంపుతావు కానీ బొక్కలో ఉన్న ఎలికిని చంపుతావా? ఏమంటే చంపుతారా? ఈ బెనాయా ఎలాంటి వాడు అంటే బావి లోపలకు దిగి బావిలో ఉన్నటువంటి దాగి ఉన్న సింహాన్ని చంపాడు. హృదయం అనే బావిలో అన్యాయం, అక్రమం, మంచి చెయ్యాలనుకుంటావు, కానుక వెయ్యాలనుకుంటావు, మోకాళ్ళు ఉంచాలనుకుంటావు, బైబుల్ చదవాలనుకుంటావు, ధ్యానం చేసుకోవాలనుకుంటావు, ఇంకా నీ మనసులో చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. ఈ మంచి ఆలోచనలన్నీ నెరవేరకుండా బావిలో దాగి ఉంది. ఏంటది చెప్పాలి. అదే దాగి ఉన్న వీళ్ళందరూ గొర్రె పిల్లలు ఎత్తుకుపోవడానికి వచ్చిన సింహాన్ని చంపాడు ఎవరు? చెప్పాలండి, మీరు చెప్పాలి. నాది అయిపోయి ఇంకొక మాట ఉంది, ఆ మాట చెప్పేదాకా మిమ్మల్ని వదిలిపెట్టాడు. గొర్రె పిల్లని కాపాడుకోవడానికి దేన్ని చంపాడు? సింహాన్ని చంపాడు. తను కాపాడుకోవడానికి సంసోను గారు చంపాడు. కానీ ఇతను అలాంటి వాడు కాదు. దాగి ఉన్న సింహాన్ని సైతం కొట్టేసేసి బయటకు వచ్చాడు. కనుక నీవు నేను మనం కూడా మన మనసులో ఏం దాగి ఉందో, మన కుటుంబ బిడ్డల యొక్క మనసులో ఏం దాగి ఉందో, ఏది దాగి ఉండి వాళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోతూ ఉన్నారు, దేన్ని బట్టి ముందుకు సాగలేకపోతా ఉన్నారు.
ఆ దాగి లోపల సింహం ఉంది. అది లోపల మంచు కాలం లోపల ఎవడు ఏమి పైకి ఏమవుతో కనబడదు. అందుకే మనం కూడా మనుషుల యొక్క హృదయాలను మనం గ్రహించలేం. ఈ బెనాయాలాగా దేవుని ఆత్మ కలిగి ఉంటే ఏ మాట ఏ మనిషి మాట్లాడుతుందో, ఏ ఆలోచనతో మాట్లాడుతుందో, మనమేమి చెయ్యాలో శక్తి కలిగి మనం ఉంటాం. అప్పుడు బెనాయాలాగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వరం మీకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది బెనాయాకు ఉన్నటువంటి గొప్పతనం అని. అందుకే పిల్లలు అంటారు, అసలు అడిగింది ఇచ్చేదాకా ఊరుకోడమ్మ, పేగులు కూడా ఏం చేస్తాడు, తోడతాడు అంటారు కదా. ఈయన అలాంటి ఎవరో బెనాయ. ఏం చెప్పండి అమ్మా, పేరు బయటికి చెప్పండి అమ్మా. ఏంటమ్మా బెనాయ? రైట్. ఆడపిల్లలకైనా పెట్టుకోవచ్చు బెనాయ అని, మగ పిల్లలకైనా పెట్టుకోవచ్చు బెనాయ అని. ఈ పేరు చాలా విలువైనటువంటి పేరు. దావీదు యెహోయాదా అనగా యాజకుడు. యాజకులందరినీ క్రమంగా నడిపించే యాజకుడు. చాలు. 3వది చదవండి నాన్న. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఐగుప్తీని చంపెను. ఐగుప్తీని చేతిలో ఈట ఉండగా బెనాయ దుడ్డుగర్ర తీసుకొని వాని మీదికి పోయి ఓడలాగి. చూడండి, బెనాయా చేసిన 3వ పని ఏంటంటే సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏ మనిషినైనా పడగొట్టేది ఏంటి అంటే 3. యాకోబు గారు రాశారు, శరీరాశ, ఇది పట్టుకుని ఒక ఐగుప్తీయుడు వస్తున్నాడు. ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. ఈ లోకానికి గుర్తైన ఈ ఐగుప్తీయుడు ఈ 3 పట్టుకుని వస్తున్నాడు. పట్టుకుని వస్తుంటే ఈయన చేతిలో ఏముంది చెప్పాలి? ఏముందమ్మా? దుడ్డుగర్ర. దుడ్డుగర్ర అంటే దేవుని యొక్క వాక్యం. దావీదు గారు, నీ దుడ్డుగర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఈ దుడ్డుగర్ర ఉంది. ఈ దుడ్డుగర్రతో ఈటు పట్టుకున్న ఓడి చూసి భయపడలా. ఎవరో దానియేలు గారు కొంచెం వీక్ అయినా కూడా బలంగా చెప్తున్నాడు, మీరే చెప్పలా. ఎవరైనా లాగాడు దుడ్డు కర్ర పెట్టి. నీకు కూడా దేవుడిచ్చాడు ఒక కర్ర. దేవుని వాక్యం అనే కర్రను దేవుడు నీకు ఇచ్చాడు. దైవ వాక్యం అనే దాని మీద నీవు ఆధారపడి ప్రార్థన అనే కర్ర, సన్నిధనే కర్ర, ధ్యానమనే కర్ర, దేవుని కనిపెట్టుటనే ఈ కర్రను గనక నువ్వు తీసుకుని వెళ్తావు. అందుకే దావీదు గారు అంటాడు, నీ దుడ్డు గర్రయు నీ దండములను ఆదరించు. కనుక అతని చేతిలో ఈ దుడ్డు కర్ర పెట్టే కొట్టాడు. ఆ చేతిలో ఈటున్నా కూడా ఏం చేయాల, అది బీక్కున్నాడు, పొడిచి చంపేశాడు. శరీరాశిని, నేత్రాశిని, జీవపు డంబాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోనికి వచ్చేసాం. ఇప్పుడు ఈ బెనాయా దేవుని బిడ్డలారా ఎలాంటి వాడు అంటే దావీదు గారికే కాదు, సొలొమోను గారికి కూడా ఏమై ఉన్నాడు, నమ్మకమైనటువంటి వాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనము నమ్మకమైన వానికి దీవెనలు ఏమవుతాయి, మెండుగా కలుగుతాయి. కనుక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి. బెనాయా తాతగారి పేరేం పేరు ఏంటండి? వాళ్ళ తాత బాగా చేసేవాడు కానీ వీళ్ళు బాగా పని చేయట్లేదండి అంటారు కొంతమంది. మనం అలా ఉండకూడదు. బెనాయా గారి నాన్నగారి పేరేం పేరు అంటే పేరుకి అర్థం దేవుడే. నీకొచ్చే కష్టంలో, నీకొచ్చే కన్నీరులో, నిన్ను ఏడిపించే వారిలో, నిన్ను బాధ పెట్టే వారి గురించి, నిన్ను భయపెట్టే వారి గురించి, నిన్ను శోధించే వారి గురించి ఎవరు చూసుకుంటారు? అది దేవుడే చూసుకుంటాడు. బెనాయా అనగా అర్థం మనం కూడా ఎక్కడ కట్టబడాలి? అక్కడ ఎక్కడికి వెళ్ళినా కట్టబడం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల నువ్వు ఎంత కట్టినా వ్యర్థమే. ఎంత కట్టినా కట్టుకున్నాడు ఒక ఆయన కోటరే. నా ప్రాణమా తినుము సుఖించుము, సాలం దాకా నీకేముంది, ఆహారం సమృద్ధిగా ఉంది అని అన్నాడు. ఏమీ లేదు. అందుకే అంతకుముందు ఐజాక్ గారు ఆయన వచ్చేటప్పుడు ఏమితే లేదులే, పోయేటప్పుడు తీసుకెళ్ళలేవులే,
ఓ మానవ అని ఒక పాట ఏదో ఒకటి ఉంది. కనుక ఇవి కాదు కానీ దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా దేవునిలో కట్టబడదాం. మనందరం ఎవరిలాగా అవుదాం చెప్పాలి, బెనాయా. అందుకే దావీదు గారేమో, నేను దావీదు గారిని తక్కువ చేయటం లేదు, దావీదు గారు గొర్రె పిల్లని కాపాడటానికి సింహాన్ని చంపాడు, సంసోను గారు కాపాడుకోవటానికి చంపాడు. బెనాయా అయితే ఎక్కడ దాగింది? ఏ కాలం? మంచు కాలం. మనం కూడా ఈ కనపడి కనపడకుండా, అందుకే పాపమని తెలియని అన్నిటిని చంపేద్దాం. కృప మనందరికీ తోడయ్యుండును గాక.